నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఫిషింగ్ హార్బర్ కు చెందిన మేడిశెట్టి సాయి లక్ష్మి ఆశా వర్కర్ పోస్టుకు దరఖాస్తు చేసి మెరిట్లో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టి వాకలపూడి ప్రాంతానికి చెందిన మహిళకు ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. స్థానికులు అత్యవసర సమయంలో వెంటనే స్పందించగలరని, దూర ప్రాంతాల వారికి ఉద్యోగం ఇవ్వడం సరైన విధానం కాదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి వివరాలు వెల్లడించి న్యాయం చేయాలని సాయి లక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మేడిశెట్టి సాయి లక్ష్మి. నేను ఫిషింగ్ హార్బర్ లో నివసిస్తున్నాను. ఇలా ఫిషింగ్ హార్బర్ కి సంబంధించిన ఆశా వర్కర్ పోస్ట్ కి నేను అప్లై చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ జూలైలోని. ఈ ఇయర్ ఫిబ్రవరి 25వ తారీఖున ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యానండి నేను. అయితే మెరిట్ ప్రకారం తీస్తారని చెప్పారండి. మెరిట్ ప్రకారం చూసుకున్నా నాకే ఎక్కువ మార్కులు ఉన్నాయి. కానీ మా ఊర్లో నివసిస్తున్న నాకు కాకుండా మా ఊరికి దూరంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకలపూడిలో నివసిస్తున్న చీకట్ల దుర్గా భవాని అనే అమ్మాయికి పోస్ట్ ఇచ్చారండి. అలాగే నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. ఎమ్మెల్యే గారు కూడా నీకు సపోర్ట్ ఉందమ్మా, నీకే ఈ జాబ్ వస్తుంది అనేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారండి. కలెక్టర్ గారి దగ్గర కూడా ఇప్పుడు వెళ్ళామండి. ముందు 2 సార్లు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నప్పుడు ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వలేదండి. ఇప్పుడు వచ్చి 30 రోజులు అవుతుందండి మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుని. ఇప్పుడు మళ్ళీ 3వసారి కూడా కలెక్టర్ గారికి పెట్టామండి. సార్ అన్నారు మీకు న్యాయం జరిగేలా చూస్తామమ్మా, ఇప్పుడు మీకు ఎంక్వైరీ కూడా ఇంటికి పంపిస్తాము అని చెప్పారండి కలెక్టర్ గారు కూడా. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. ఆవిడకి ఇవ్వడం అంటే డిఎంహెచ్ఓ గారు డబ్బులు తీసుకొని ఇచ్చారనేసి మా ఊరి పెద్దల ద్వారా మాకు తెలిసిందండి. ఇలాగ 5 లక్షలకి మా ఊరు పోస్టు నాకు మా ఊర్లో ఉంటున్న నాకు రావాలని మా పెద్దలందరూ నన్ను నిర్ణయించారండి. కానీ ఎక్కడో దూరంగా ఉంటున్న అమ్మాయికి మాత్రం చీకట్ల దుర్గా భవాని అమ్మాయికి ఇచ్చారండి ఈ పోస్టు. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేను మేము అక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగం అని ఉన్నదండి అక్కడ. కానీ మాకు కాకుండా అక్కడ నివసిస్తున్న వాళ్ళకి కాకుండా ఎక్కడో దూరంగా నివసిస్తున్న వాళ్ళకి ఇచ్చారండి ఈ జాబ్. ఏ అర్ధరాత్రైనా గర్భిణీ స్త్రీలకు కానీ ఎప్పుడైనా నొప్పులు వచ్చినప్పుడు మా ఊర్లో అమ్మాయి అయితే వచ్చి చూసుకుంటుంది కదా అనేసి నన్ను నిర్ణయించారండి మా పెద్దలు. కానీ మా ఊర్లో ఉంటున్న నాకు కాకుండా ఎక్కడో వాకలపూడిలో ఉంటున్న అమ్మాయికి ఇచ్చారండి ఈ పోస్ట్. కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి నేను కలెక్టర్ గారిని, మొత్తం అందరినీ కూడా, ప్రెస్ వాళ్ళని.